నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు వైకాపా అభ్యర్థులను గెలిపించండి ఆర్టీసీ డిపో పాత బస్టాండ్ కారు స్టాండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లను అభ్యర్థించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అందరి జీవితాల్లో మార్పు రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి గూడూరులో జరిగిన వైకాపా ప్రచారంలో పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అభ్యర్థి వరప్రసాదరావు తదితరులు టీడీపీకి ఓట్లేయండి పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పాసెం సంధ్యారాణి తదితరులు ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చిన ముత్యాలమ్మ అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకున్న భక్తులు వైకాపా అభ్యర్థుల గెలుపు అభివృద్ధికి బాట అని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో పాత బస్టాండు కారు స్టాండు ప్రాంతాల్లో ఆమె నాయకులు కౌన్సిలర్లు తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఎండను సైతం లెక్క చేయక ప్రయాణికులను సైతం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని దేవసేనమ్మ అభ్యర్థించారు వైకాపా విజయమే ధ్యేయంగా పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కృషి చేస్తున్నారు ప్రతిరోజు ఆమె నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు ఎండను సైతం లెక్క చేయటం లేదు ఈ ప్రచారంలో భాగంగా శుక్రవారం దేవసేనమ్మ ఆర్టీసీ డిపో పాత బస్టాండ్ కారు స్టాండు ప్రాంతాల్లో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రజలు వ్యాపారులు ప్రయాణికులు తదితరులను కలిశారు ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు ఆర్టీసీ డిపోలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆమె మాట్లాడారు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరారు ఆర్టీసీ బస్సు నడిపే డ్రైవర్లకు కూడా ఆమె కరపత్రాలు అందజేసి ఓట్లేయాలని రెండు చేతులు జోడించి అభ్యర్థించారు వ్యాపార దుకాణాలకు తదితర ప్రాంతాలకు నాయకులతో కలిసి వెళ్లి మాట్లాడారు ఐస్ బండి వద్ద ఐస్లను ఆమె విక్రయించారు ప్రచారం అనంతరం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ వైకాపా అభ్యర్థులు వరప్రసాద్ బల్లి దుర్గాప్రసాదరావులను గెలిపించాలని కోరారు వారితో అభివృద్ధి సాధ్యమని తెలిపారు ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు అభివృద్ధి అంటే ఏమిటో జగన్ చేసి చూపిస్తారని ఆమె ఓటర్లకు వివరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ప్రచారంలో భాగంగా ఆర్టీసీ బస్ స్టాండు పాత బస్ స్టాండ్ దగ్గర ఉండే షాపులు తర్వాత కారు స్టాండు ఆటో స్టాండు వీటన్నిటిలో కూడా తిరిగి అందరినీ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని అభ్యర్థించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు ఏది ఎవరు వస్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఆలోచించుకొని మీ మనస్సాక్షిని బట్టి మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పడం జరిగింది మనకు వరప్రసాద్ గారు అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మన రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మీద పట్టున్నటువంటి అభ్యర్థి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా చేస్తున్నారు కాబట్టి ఆయనకి మన సమస్యలు ఏంటి వాటికి పరిష్కారాలు ఏంటి ఆ పరిష్కారాలు కూడా ఎవరి చేత చేయించుకోవచ్చు అని తెలిసిన వ్యక్తిగా ప్రతి సమస్య కూడా ఇమీడియట్గా పరిష్కారం అయ్యే దిశలో ఆయన చర్యలు తీసుకుంటారని మేమందరం కూడా ఆయన తరఫున నేను ముఖ్యంగా తిరగటం మంచిగా చోటు ఇవ్వండి అందరి జీవితాలు బాగుపడాలంటే పేదవాళ్ళందరూ కూడా ప్రతి 3 పూటల చెయ్యి నోట్లోకి పోయే విధంగా జీవించాలనే ఉద్దేశంతో అందరి బాగు కోసం నేను తిరుగుతున్నాను పేదవాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని తిరుగుతున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెప్పింది చేస్తారు మాట తప్పని వ్యక్తి కాబట్టి ఆయన మీద అంత నమ్మకం ఉంది ఆ బిడ్డను ఆశీర్వదించండి ఒక్కసారి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము అనేది వస్తుంది కానీ ఆయన్ని అణిచివేయాలని మాత్రం చాలా శక్తులు పనిచేస్తున్నాయి లేనిపోనివన్నీ కూడా అవాకులు చవాకులు అది నిజమా కాదా నిజంగా ప్రజలను కూడా తికమక పెట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు అన్ని పేపర్లు బ్యాన్ చేసినాయి ఛానల్స్ బ్యాన్ చేసినాయి ఒక సాక్షి పేపరు ఒక సాక్షి టీవీ ద్వారానే ఈ ప్రచారం జరుగుతూ ఉంది మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి అందరినీ కోరుతున్నాము మనకు పెట్టిన వ్యక్తులు కూడా దుర్గాప్రసాద్ గారు అయితే ఏమి వరప్రసాద్ గారు అయితే ఏమి ఇద్దరు కూడా మన కాన్స్టిట్యుయెన్సీలో తిరిగిన వ్యక్తులుగా మన గూడూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి పరిచయం ఉన్న వ్యక్తులుగా వాళ్ళు మన సమస్యలు ఏంటి వాటికి పరిష్కారం ఏంటి అనేది అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచినా కూడా వరప్రసాద్ గారు ఎంపీగా గెలిచినా కూడా ఏమీ చేయలేకపోయారు
అంటే చేయలేకపోయారంటే ప్రభుత్వం రానందువల్ల. కానీ ఆయన పరిధిలో ఎంపీగా కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించి మనకి రైల్వే ప్లాట్ఫామ్ అదనంగా ఒక ప్లాట్ఫామ్ వేయటం కానీ, ఒక టికెట్ కౌంటర్ని ఓపెన్ చేయటం కానీ, ఎక్స్కవేటర్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మంచి పనులు చేశారు. ప్లస్ మనకు చాలా రోడ్లు వేయించారు. ఆయన ఒక 24 lakhs ఉపయోగించి సిమెంట్ రోడ్లు వేయించడం కూడా జరిగింది. కానీ ఆయన్ని కూడా అణిచివేయాలని ఈ వాట్సాప్ల్లో ఈ పెట్టడం ఆయన తపన, నేను చేస్తాను, ఈ సమస్యలు ఏముండయి, యాక్టివ్గా తిరుగుతున్నారు. దాన్ని ఇంకొక రకంగా ప్రచారం చేసి ఆయన ఒక IAS ఆఫీసర్, ఆయనకి ఏ అలవాట్లు లేవు. ప్రచారం చేసే వాళ్ళకి కూడా ఆయన క్యారెక్టర్ ఏందనేది తెలిసి కూడా ఆ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు తప్పనిసరిగా నష్టపోతారు. లేదా బురద చల్లొద్దని, అలాంటి వ్యక్తి వస్తే పేదల బ్రతుకులన్నీ బాగుపడతాయని, గూడూరు పట్టణం డెవలప్ అవుతుందని, గూడూరు నియోజకవర్గం మొత్తం డెవలప్ అవుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఆయన మీద నాకు అంత నమ్మకం ఉంది. ఆయన ద్వారా గెలిచే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా రెట్టింపు నమ్మకం ఉంది. ఆయన చేస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళా కూడా మనకి ఇలాంటి నాయకుడే రావాలి అని ప్రజలందరూ కోరుకునేటట్టు పరిపాలన సాగిస్తారు. వాళ్ళ నాన్నగారి పాలన కంటే కూడా ఇంకా అద్భుతమైన పరిపాలన అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తిరుగుతూ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు మా బిడ్డకే, మా తమ్ముడికే, మా కొడుకే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. జగన్ దగ్గర వినిపిస్తుంది. ఇప్పుడు ఒక ఆమె కూడా చెప్తుంది, నడిచిపోయి నేను తిరుపతిలో ఎంట్రుకలు ఇచ్చొస్తాను మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి. అంత అభిమానం ఉంది, జనంలో బాగా ఉంది. ఇది అందరూ పాజిటివ్గా ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల ప్రచారంలో కౌన్సిలర్లు, నాయకులు బాలిబోయిన రమేష్, మునీంద్రారెడ్డి, పడాల గోపాల్ యాదవ్, పడియాల శ్రీహరి, నేరెళ్ల వెంకటరత్నం, నరసరాజు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆశయాలను తల్లి విజయమ్మ కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని
తరగని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయపు నేత నీవు జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేత నీవు ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000 కాబోతుంది అని చెప్పి ప్రతి 50 మంది తాతకు చెప్పండి. నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన మధ్య స్వారి కుటుంబం అదిగో మన జగన్ 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సార్ రైతు భరోసాకి టీడీపీకి ఓట్లేసి అభ్యర్థులను గెలిపించాలని పాసెం సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని 21వ వార్డులో ఆమె నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 21వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సతీమణి పాసెం సంధ్యారాణి పాల్గొన్నారు. ఆమె నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని కోరారు. కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థులు పాశం సునీల్ కుమార్, పనబాక లక్ష్మీలను గెలిపించాలన్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు. వార్డు ముఖ్యంగా చెప్పాలంటే ఈ వార్డుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. నేను 2001లో ఇక్కడ కౌన్సిలర్గా ఎన్నికైన పరిస్థితి ఉంది. ఆ పరిచయం కూడా మాకు ఈరోజు సంతోషకరంగా ఉంది. ఈ వార్డుకి మేము వచ్చినప్పటి నుంచి అమ్మ మీరు 2001లో కౌన్సిలర్ అయ్యారు, ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా మీ సపోర్ట్ మేము ఇస్తాము అని ప్రతి ఒక్క ఇంట్లో మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను అప్పుడు ఉన్న హయాంలో నీళ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. అప్పుడుండే పరిస్థితులు బట్టి నేను ఆ సమస్యను కూడా తీర్చలేకపోయాను. కానీ ఈరోజు డాక్టర్ కృష్ణవేణక్క గారు చెప్పినట్టు నీళ్ళ సమస్య కూడా తీర్చారు అని చెప్పడం జరిగింది. అది మాకెంతో సంతోషంగా ఉంది. మేము అదే ధైర్యంతో ఈరోజు ఈ వార్డుకి రాగలిగాము. అదే ఆ రోజైతే మేము ఆ వార్డు కూడా అడుగు పెట్టే పరిస్థితి అయితే లేదు. ఆ రోజు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు దయ వల్ల ఈ నీటి సమస్యను కూడా తీర్చగలిగామంటే మాకెంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ వార్డు నాకు పుట్టింటితో సమానంగా నేను భావిస్తాను. ఎంతో సంతోషంగా ఉంటుంది వార్డుకి వస్తుంటే. నాకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో 1, 2, 3 లెక్కన అందడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే చంద్రబాబు నాయుడుకి ఆశీర్వాదము, అది తెచ్చినటువంటి నా భర్తకి ఆశీర్వాదము అని నేను నమ్ముతున్నాను. తాగే నీటికి 1 బిందె నీళ్లు కావాలంటే పట్టాలు దాటుకొని పోయి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ సమస్య లేకుండా ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్లు ఇప్పించినాము. మన సునీల్ అన్న సహకారంతో రోడ్లు కానీ, కాలువలు కానీ, కలవట్లు కానీ అభివృద్ధి పనులు, ఎన్నో అభివృద్ధి పనులు చేసినాము. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు నిమ్మకాయల కృష్ణకుమారి, భారతి, శ్రీదేవి, నరసింహులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరి జీవితాల్లో మార్పు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని ధర్మరాజుల స్వామి దేవాలయం నుండి పురవీధుల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమెతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్నంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ధర్మరాజుల స్వామి దేవాలయం నుండి బజారు వీధి, రాజా వీధి, ఆసుపత్రి రోడ్డు తదితర ప్రాంతాల్లో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్ తదితరులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. వారికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ అందరి జీవితాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
రైతు బజార్లో వసతులు లేవని వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. పేదరికం నుండి బయటపడాలంటే జగన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవసేనమ్మ వివరించారు. ధర్మరాజుల స్వామి దేవాలయం దగ్గర ఉండే ఈ ఫ్రూట్ మార్కెట్ ఇదంతా కూడా తిరుగుతూ జరిగింది. అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అందరి జీవితాలలో మార్పు రావాలని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మనకు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆయనకు పరిపాలన మీద అనుభవం ఉంది కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా తీర్చేందుకు ఎవరి ద్వారా తీర్చొచ్చు అనే ఇది ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరి జీవితాలలో మార్పు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి అడగడం జరుగుతుంది. వర్షం వచ్చిందంటే మాత్రం పాపం వీళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉండటం కూడా మౌలిక వసతులు కూడా చాలా తక్కువ. వీళ్ళు కనీసం టాయిలెట్స్ కూడా లేకుండా ఉన్నాయి. అది టాయిలెట్స్ అలాట్ చేయటం కూడా జరిగింది. అలాట్ చేసినా కూడా నిర్మించకుండా జాప్యం చేయటం జరిగింది. బోర్ వేస్తామని చెప్పి బోర్ వేయించేదానికి కూడా పర్మిషన్ తీసుకున్నాం. బోర్ కూడా వేయకుండా చేశారు. ఎందుకు ఆ విధంగా చేశారో కూడా అర్థం కావటం లేదు. కానీ ఈ స్థలము ఇదంతా కూడా కోర్టులో ఉండింది. అది ఇప్పుడు రెవెన్యూ పరమైంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇలాంటి మంచి ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకి ఎమ్మెల్యేగా కానీ వచ్చారంటే తప్పనిసరిగా ఈ ప్లేస్ అంతా కూడా ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రైతు బజార్లో ఉండే ఈ అంటే తోటల్లో పండించుకొని అమ్ముతున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఫెసిలిటీ కల్పించేసి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక వసతులతోటి ఇక్కడ రైతు బజార్ నిర్మించుకునే దానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని అడగటానికి కారణం అందరి బ్రతుకుల్లో మార్పు రావాలని, ఆ పేదరికం నుంచి బయటపడాలని. పేదరికంగానే ఉంది కానీ వృద్ధి చెందిన దాఖలాలు ఎక్కడా లేవు. తెలివైన వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు. కానీ అమాయకులు పేద ప్రజలు మోసపోతున్నారు. వాళ్ళు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఫ్యాన్ గుర్తుకేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేస్తే అందరి జీవితాలలో మార్పు వస్తుందని చెప్పడం జరిగింది. దుర్గాప్రసాద్ గారు ఇద్దరిని కూడా పెట్టడం జరిగింది. ఎంపీగా దుర్గాప్రసాద్ గారు, ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారు ఇద్దరిని గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ఇలాంటి నాయకులు వచ్చారంటే పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు విలువైనది. ఈ ఓటును మాత్రం వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మంచి రాజ్యం రావాలని కోరుకుంటున్నారు. ఇంకా వరప్రసాద్ తదితరులు మాట్లాడారు. అభివృద్ధి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అభివృద్ధి అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈరోజు మేమందరం కలిసి కానీ సరి చేసినట్టు లేదు. తర్వాత వెనకాల చూస్తే చాలా స్థలం ఉంది. ఆ స్థలాన్ని కనుక సరిగా ఉపయోగించుకుని అందరూ కలిసి ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకుని ఇది సరిగా మంచి షాపులు కట్టిస్తే అమ్మేవారికి కొనేవారికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మహిళలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళ అవసరాలు కూడా చూసుకోవాలి. అది తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తాను. ప్రజలు ఆదరిస్తే తప్పనిసరిగా నా అనుభవం ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా స్వచ్ఛంద సంస్థల నుంచి తీసుకొచ్చి నేను ఏ విధంగా సూలూరుపేటలో చక్కని కూరగాయల మార్కెట్ కట్టాను 2 సంవత్సరాల క్రితం, అదే విధంగా దీన్ని తప్పనిసరిగా కట్టి తీరుతాను అని చెప్పి ప్రజలకు నేను తెలియలే. కనుక అభివృద్ధి అన్నది ఆయనకి ఆలోచన చాలా తక్కువగా ఉన్నట్టుంది. వారు కనుక మనసు పెట్టుంటే చాలా వరకు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఫ్లైఓవర్ కూడా అలాగే మ్యూజియంలాగా ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం పోర్షన్ రైల్వే ఒత్తిడి మేము పెట్టడం వల్ల రైల్వే పోర్షన్ పూర్తయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత 3 సంవత్సరాల్లో ఒక ఇటుకు కూడా అక్కడ పని జరిగినట్లేదు. అలాగే గూడూరు చెరువు కూడా తప్పనిసరిగా నీళ్లు వచ్చేటట్టు చేస్తాము. తర్వాత అంతకంటే ముఖ్యంగా ఇంకా చాలా పనులు ఉన్నాయి. గూడూరుని మున్సిపాలిటీ గ్రేడ్ మున్సిపాలిటీ చేస్తే చాలా సమస్యలు తగ్గుతాయి. చాలా చోట్ల తెలుగుగా నీళ్ళు లేకోకుండా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక నిఘా పెట్టించి అభివృద్ధి ఏ విధంగా చేయాలన్నది ఆలోచన చాలా ముఖ్యం. కనుక ప్రజలు ఆదరించి మా వైఎస్ఆర్ పార్టీ అవకాశం ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే తప్పనిసరిగా 3 నెలల లోపల ఆ ఫ్లైఓవర్ పని రాష్ట్ర ప్రభుత్వ పనులు ప్రారంభించేటట్టు చేసే బాధ్యత నాది. రైతు బజార్ని విస్తృతపరిచి చక్కగా పక్కా షాపులు కట్టించి మరుగుదొడ్లు కట్టించి తాగునీటి సమస్య చేసే బాధ్యత నాది. మనందరి బాధ్యతలు కూడా మరింత గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ ఎన్నికలు. కారణం ఏంటంటే మనందరికీ 5 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం. ఒక దురంత పాలనని అంతం చేసేందుకు ఆదిశక్తులమే అందరూ ఆయుధాలు ఎత్తుకొని బయలుదేరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఆసన్నమైంది. మనందరం చూసాము. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఏదో నక్కజిత్తులతో ఈరోజు మళ్ళీ మనల్ని మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు ముందుకు వస్తూ ఉన్నాడు. అతని యొక్క మోసాన్ని, అతని యొక్క అంతర్గతాన్ని మనందరం కూడా కనిపెట్టి అందరికీ తెలియజేసి మన ఓటు వేసి అందరితో ఓటు వేయించి
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, తద్వారా ఒక సుస్థిరమైనటువంటి రామరాజ్యాన్ని, రాజశేఖరన్న రాజ్యాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత యువత మీద, ప్రతి ఒక్క పౌరుడి మీద, ఆంధ్ర రాష్ట్ర పౌరుడి మీద ఉంది. నవరత్నాలు అనేటి మామూలువి కాదు. రేపు ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించబోయే ఒక సువర్ణ సోపానాలు అవి. వాటన్నిటిని కూడా మనందరం అర్థం చేసుకుని అందరికీ తెలియజేసి మన యొక్క పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి స్థానికంగా వరప్రసాదరావు గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా దుర్గాప్రసాదరావు గారిని బలపరచవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. స్టార్ క్లాక్ సెంటర్ వద్ద నుంచి కావాలి జగన్, రావాలి జగన్ అనేటువంటి నినాదంతో ఈ దేశంలోనే మారుమోగుతుంది. ఒక ప్రజానాయకుడికి ఇంత ఆదరణ ఉందంటే చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పక్షాన ప్రజలందరూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వెలకపల్లి వరప్రసాదరావు గారిని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి మంచి అనుభవం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ఆయనకి కానుకగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇప్పుడే మన పెద్దలు వెలకపల్లి ప్రసాదరావు గారు చెప్పారు, రైతు మార్కెట్లో అధ్వానమైనటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాల నుంచి ఇదే చూస్తున్నాం. గతంలో పరిపాలించినటువంటి నాయకులు ఏమి చేయలేరు. రాగానే నేను గెలిచిన 6 నెలల లోపల పక్కా భవనాలు నిర్మించి మీ అందరికీ మంచి మార్గాన్ని నిర్మిస్తానని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా, చైర్పర్సన్ గారు, అదే మాజీ చైర్పర్సన్ నాగులు, అందరూ కూడా, బత్తిరి విజయ్ కుమార్ అన్న, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. పెద్దలు గౌరవనీయులు పనకా శివకుమార్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు, అందరూ కూడా ఈ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. వైకాపా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. గూడూరు పట్టణంలో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తన అనుచరగణంతో పాటు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక ధర్మరాజుల స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ బజారు వీధి, రాజావీధి, ఆసుపత్రి రోడ్డు తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో అభ్యర్థి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ధర్మరాజుల స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన వైకాపా ఎన్నికల ప్రచారంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ధర్మరాజుల స్వామి దేవాలయం, గంగమ్మ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రచారంలో వారికి అడుగడుగునా నీరాజనం పట్టారు. చైర్పర్సన్ దేవసేనమ్మ తన ప్రచారాన్ని వినూత్న రీతిలో చేశారు. సోడా దుకాణంలో సోడా వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి దుకాణం ఇళ్లకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. నవరత్నాల గురించి వివరించారు. రైతు బజార్లో వ్యాపారులు రైతులతో మాట్లాడారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మతో పాటు మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, నాయకులు, కౌన్సిలర్లు కనుమూరు హరిచంద్రారెడ్డి, కోడూరు మీరారెడ్డి, దివ్యతేజారెడ్డి, బత్తిన విజయ్ కుమార్, బాలిబోయిన రమేష్, నరసరాజు, ఎన్వి రత్నం, మస్తానమ్మ, శంషీరా, కల్పన, శ్రీధర్, నాగులు, రమీజా, బోమిడి శ్రీనివాసులు, గోపాల్ యాదవ్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్.
సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ 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 రాజన్న 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 మా కష్టాలు తీరేది ఎప్పుడన్నా నువ్వు లేని లోటు ఉందన్నా ఈ లోటు భర్తీ చేయి జగనన్న ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అనునిత్యం పథకాలే అందించిన తాతండి ప్రతి కొడుకల్లే జీవించిన నేతండి ఏదోడ హృదయాలు తనలాగా గెలిచేనా అమ్మలారా అయ్యలారా మీరే చెప్పండి మన అండదండగా ఎవరు ఉన్నారో ఓసారి చూడండి. ఈ ఎన్నికల్లో వైకాపాను బలపరచాలని అభ్యర్థులు బల్లి దుర్గాప్రసాదరావు వరప్రసాదరావులు కోరారు. గూడూరులోని జీఎస్ రాయలు కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అనంతరం అభ్యర్థులను సత్కరించారు. పట్నంలోని బజారు వీధిలో ఉన్న జీఎస్ రాయలు కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వైకాపా అభ్యర్థులు వెలగపల్లి వరప్రసాద్ బల్లి దుర్గాప్రసాదరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు వరప్రసాద్ బల్లి దుర్గాప్రసాదరావులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైకాపాను బలపరచాలని కోరారు. ఆర్యవైశ్యులతో అభ్యర్థులకు పరిచయాలు ఉన్నాయని, గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని వారు స్పష్టం చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు చక్కగా దేనికి ఒక చక్కదానికి అవకాశం ఇవ్వకుండా దాదాపు 1800 గ్రామాలు తిరగడం, అన్ని చోట్ల ఆఫీస్ పెట్టడం, తీర ప్రాంతాలకు వెళ్ళడం, కులం సమస్యలు, రకరకాల కులం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, కలెక్టర్ దగ్గర మంత్రుల దగ్గరికి చెప్పడం, పనులు చేయడం ఎంతో తృప్తిగా ఉండేది. ప్రజల సేవ చాలా ఎమ్మెల్యే ఎంపీకి అవకాశం ఇచ్చారు. గూడూరుకి ప్రత్యర్థి గురించి నేనైతే మాట్లాడను, ఎందుకంటే నా అనుభవం ఉపయోగించి ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను, ఎంపీగా కూడా పనిచేశాను. గూడూరులో మాత్రం కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. చక్కగా క్రమేప ఒకటి తర్వాత ఒకటి తప్పనిసరిగా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు ఎందుకు ముందే చెప్తున్నామంటే ఇదే తిరుపతిలో కానీ వేరే ప్లేస్లో ఏమైతే మాట్లాడానో అది పని పూర్తి చేయడానికి నేను ప్రతిసారి కూడా ఇది చెప్పాను, ఇది చేశాను, ఇది చెప్పాను, చేశాను చెప్పాను. దానికి కారణం మళ్ళా అలాంటిది రాకపోకుండా ఉండాలంటే నాకు తెలుసు. తప్పనిసరిగా ఎంపీ గారిని కలిసి ఆ నేషనల్ హైవేస్ దగ్గర మాత్రం మంచి తూములు పెట్టగలిగితే పెట్టించేటట్టు చేస్తాను. తప్పనిసరిగా ఇద్దరు ఉంటే చాలా కష్టం.
అప్పుడు ఆ కండల నుంచి వచ్చే నీళ్లు సైదాపురం కానీ రాపూర్ కానీ అటు వచ్చే నీళ్లు అవకాశం లేదు, చక్కగా వెళ్ళిపోతాయి, మన గూడూరు మీదకి రావడానికి అవకాశాలు లేవు. సో ఈ విధంగా ఆలోచించి తప్పనిసరిగా మేము చేసి పెడతాము. నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకపోతే వ్యవస్థలు కొనసాగడం కష్టం. ఈరోజున్న పరిస్థితుల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, వ్యవస్థలన్నీ కూడా పూజపట్టిపోయాయి. సమాజంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడింది. మీ అందరికీ హామీ భరోసా ఇస్తున్నా. మా సోదరుడు ద్వారకనాథ్ గారు నాకు చెప్పాను, ప్రతాయం చెప్పనివా, నేను చెప్పే కార్యక్రమం నేను చెప్తాను. కాబట్టి ఇది మీకు మేము చెప్పేటటువంటి విషయం. మేము జోష్లత గారు, మన ఎమ్మెల్యే వరప్రసాద్ గారిని గెలిపిస్తూ ఆయనకి చేదోడు వాదోడుగా ఉండేందుకు నన్ను కూడా ఈ ఊరి ఇక్కడ స్థానికుడు. గూడూరు గులపాడు గుర్తైన వాకాడ మెట్టు కొండాపురం ఈ ఊర్లంతా నా బంధువులు కాదు. నేను స్థానికుడు కదా, మా చిన్నాయన పెదనాయన ఉన్నవాడు స్థానికుడు కదా. స్థానికత్వం ఎక్కడి నుంచి వస్తుంది మీరు నిర్ణయించాలా. వీడు సరైన వ్యక్తే కాదా, వీడికి ఓటేస్తే ప్రజలు ఉపయోగపడతాడా లేదా, సమాజానికి రుగ్మత చీడపురుగు కాదు కదా అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. మనం ఇదే జిల్లాని మనం తీసుకున్నప్పుడు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఈ జిల్లా ఏర్పడిన తర్వాత పుట్టిన తర్వాత మనకు ఒక కోరిక ఉన్నది, ఏదైతే ఈ జిల్లాకి పొట్టిస్వామి నెల్లూరు జిల్లాగా నామకరణం చేయాలి అని. అది ఎంతోమంది ఎన్నో పోరాటాలు లేదంటే ఎంతోమంది అధికారులను కలిసి సందర్భాల్లో ఎక్కడా కూడా అవకాశం ఈరోజు నిర్మాణాలు చేసుకుంటూ ఆ యొక్క దేవాలయాలన్నింటినీ కూడా మనమే పరిపాలించుకుంటా ఉన్నాం. కాబట్టి అలాంటి కార్యక్రమాల్లో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉన్నారో మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా నంద్యాల ఎలక్షన్స్లో మనకి వైఎస్ఆర్ కార్పొరేషన్ కూడా ఏర్పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకి పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి మనందరం కూడా వ్యాపార పరంగా మనం ఒక 10 నిమిషాల్లో లేదంటే మంది ప్రతి ఒక్కరు కూడా మన మాటని మనం వినున్నటువంటి గౌరవంతో, ఎందుకంటే ఒకరికి సహాయం చేసే జాతి రాష్ట్ర దేశంలో ఉందంటే అది ఒక వారి వయసు జాతి. కాబట్టి మనం చెప్పే మాటలు ప్రతి ఒక్క ఏ పని అవసరమైనా కానీ మన వరప్రసాద్ గారిని మనం కోరామంటే చేస్తారని మనకు హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ మన ఆదివాసీలు కూడా ఏ సమస్య వచ్చినా కానీ నా దగ్గరికి రండి నాగరాజు, నేను చూసుకుంటాను. నేను ఇక్కడ అందరికీ ఎంపీగా ఉన్నాను కాబట్టి కొంత పరిచయాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో లేవు. అందరినీ పరిచయం చేసుకొని మనం ప్రతి ఒక్కరికి ఏం కావాలి అన్ని సహాయ సహకారాలు అందిస్తారని సార్ చెప్పారు. అలాగే మన వైఎస్ఆర్ పార్టీ స్టేట్ అబ్జర్వర్ గారు అని మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పర్సనల్ గా చెప్పారు. మీ ఆదివాసులకి ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఫోన్ చేయ నాగరాజు, మీకు వెంటనే చేపిస్తాను. నేను ఆల్రెడీ మన వరప్రసాద్ గారితో గూడూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి మా అజెండాతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైన పరిపాలన అందించగలరు అని ఒక నమ్మకంతో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఎందుకంటే 600 అబద్ధాల ఆచరణ యోగ్యంగాని హామీలతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. ఈరోజు ప్రజలు విసిగిపోయి ఉన్నారు, కొత్తదనం కోరుకుంటున్నారు, మెరుగైన పాలన కోరుకుంటున్నారు. అది ఒక జగన్తోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అనంతరం అభ్యర్థులను ఆర్యవైశ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, నాయకులు రాధా జ్యోత్స్నలత, నాగరాజు, బొంతల వెంకటేశ్వర్లు, పాదర్తి ప్రసాద్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ పోలీసు తనిఖీలు ముమ్మరమయ్యాయి. గూడూరు పట్టణంలో ఎస్ఐ హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బెటాలియన్ పోలీసులు పాల్గొన్నారు.
గూడూరులోని మసీదు ప్రాంతంలో కాంగ్రెస్ వైకాపాలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించారు. కాంగ్రెస్ తరపున అభ్యర్థులు చింతామోహన్, పరిమళ వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థి అరవ పార్వతయ్య, వైకాపా తరపున నాయకులు కరపత్రాలు అందజేసి తమను గెలిపించాలని కోరారు. పట్టణంలోని పెద్ద మసీదు వద్ద కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ చింతామోహన్, ఎమ్మెల్యే అభ్యర్థి పరిమళ వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థి అరవ పార్వతయ్యలతో పాటు వైకాపా నాయకులు ముస్లింలకు వేర్వేరుగా కరపత్రాలు అందజేశారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లేసి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరారు. ఇంకా మరికొందరు అభ్యర్థులు, నాయకులు మాట్లాడారు. ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు. మత సామరస్యానికి కూడా ఇది సంబంధించినటువంటి ఎన్నికలు. మోడీ గారు వచ్చిన తర్వాత మతాల మధ్య చిచ్చు రేపాడు, మతాల మధ్య ద్వేషాలు పెంచారు. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్ని మతాలని, అన్ని భాషల్ని, అన్ని కులాలని కలుపుకోగల పార్టీ. ఈ పార్టీ చాలా ముఖ్యం. ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఎన్నో త్యాగాలు చేసినటువంటి పార్టీ. ఈ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు, పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. తప్పకుండా దుగరాజపట్టణ ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ, గూడూరు మరి విశాఖపట్నం లాగా తయారు కావాలి, అది మా అందరం ఆలోచన. మసీదు ఇప్పుడే ముస్లిం సోదరులందరినీ మేము కలుసుకొని ఒక్క ఓటు, మీ కుటుంబంలో ఒక్క ఓటు కోసమే నేను వాళ్ళని అభ్యర్థించాను. ప్రతి ఒక్కరూ చాలా ఆహ్లాదంగా నన్ను రిసీవ్ చేసుకుని ఖచ్చితంగా కుటుంబానికి ఒక ఓటేస్తామని చెప్పున్నారు. మరి నేనైతే మీ ముందుకి స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు రావాలనుకున్నానంటే, మీరు గత 10 రోజులుగా ఈ కోట్ల రూపాయలు తిరునాళ్ళను మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఈ డబ్బున్న మహారాజులు ఖర్చు పెడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. డబ్బు వెల్లవైపోతుంది. ఈ రోజుల్లో ఒక సామాన్యుడు కంటెస్ట్ చేసి గెలిచేదానికి అవకాశం లేకుండా చేశారు ఈ ప్రభుత్వాలు. మాట్లాడారు. ఈ ప్రచారంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, నాజర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని త్యాగరాజ వీధిలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయంలో దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి సహకారంతో జరిగింది. పట్టణంలోని వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి సహకారంతో దివ్యాంగులకు ఫలసరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి నెల తమ క్లబ్ల ద్వారా సరుకులు అందజేస్తున్నామన్నారు. ఈరోజు ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి ఫలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. ఎవ్వరు కూడా ఆకలితో ఉంటే చాలా బాధపడాల్సిన విషయము. మన గూడూరు మాత్రం దాన్ని మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన ఊరిలో ప్రతి దగ్గర అన్నదానాలు నిర్వహించి ఎవరికైనా పేదవాళ్ళు, ఆకలితో ఉండేవాళ్ళు అన్నం లేకుండా ఉండకూడదన్న సదుద్దేశంతో మన ఎన్నో మందిరాలు అన్నదానం కార్యక్రమాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వీరభద్రస్వామి గుడిలో సోమవారం, మంగళవారం, శుక్రవారం అన్నదానాలు చేస్తారు. తర్వాత సోమేశ్వరాలయం ఉంది, దాంట్లో బుధవారం అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. మనకు తెలిసిందే సాయిబాబా మందిరంలో నిత్య అన్నదానం చేస్తారు. మళ్ళీ బేస్తవారం, ఆదివారం కొంచెం భారీ ఎత్తున అన్నదానం చేస్తారు. వెంకటేశ్వర స్వామి గుడిలో శనివారం చేస్తున్నారు. ఏ రోజు కూడా ఖాళీ లేకుండా ఎవరు ఆకలితో ఉండకూడదని ఈ సద్వినియోగం చేసుకోండి. అందరూ ఇప్పుడు విన్నారు కాబట్టి ఏ గుళ్ళల్లో ఏ రోజు అన్నదానం చేస్తున్నారు అనేది. అక్కడ అన్నం లేక అలమటించే వాళ్ళు మాత్రమే తింటే బాగుంటుంది. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ ఫాస్ట్ సర్కిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2 సంవత్సరాలకు పైగా గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ ఇన్నర్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సభ్యులు దాతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే మాకు ముందు కూడా ఈ దాతల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, అందరికీ వికలాంగులు మరింత మంది మేము సహాయ సహకారాలు అందిస్తామని.
ఈ కార్యక్రమంలో దాతలు మల్లీశ్వరి, దేవకి, రేణుక, క్లబ్ల సంస్థ ప్రతినిధులు సుధీర్, శ్రీధర్, రాజేష్, మస్తాన్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి, జీవని, ప్రభా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపించాలని వైకాపా నాయకులు శ్రీనివాస చౌదరి కోరారు. సైదాపురం మండలంలోని కట్టుబడిపల్లి, దేవరవేమూరు గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. సైదాపురం మండలంలోని కట్టుబడిపల్లి, దేవరవేమూరు గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ ఆనం కుటుంబం ఎంతో కాలం నుండి రాజకీయాల్లో ఉందని, ఈ ఎన్నికల్లో ఆనంను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయన వివరించారు. సహృదయమైన ఆలోచనతో నేను తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వైసీపీ పార్టీ ప్రవేశం తీసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా పోల్చుకోండి, ఒక్కసారి నాయకుల పరంగా పోల్చుకోండి. ప్రజల ఇబ్బందుల మీద ఎవరు మనసు పెట్టగలరు అన్నది ఒక్కసారి మీరు ప్రతి ఒక్క వ్యక్తికి తెలియపరచండి. మీలో మీరు మీ గుండెల్లో ఒక విధమైనటువంటి అభిప్రాయం వస్తే ఈ అభిప్రాయం అనేది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇదే మాటను రామనారాయణ రెడ్డి గారికి కూడా చెప్తాం. మేము రామనారాయణ రెడ్డి గారిని కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తాం. అన్నా, మీరు ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయటం కాదు, ఈ కాన్స్టిట్యున్సీలో మా ఓట్లు వేయించుకొని మీరు గెలవటం కాదు, ఈ కాన్స్టిట్యున్సీలో మీరు చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి అభివృద్ధిని చేయాలి అని చెప్పేసి మా వంతుగా మేము నాయకులుగా మేము అడుగుతాం. మరి మండల పార్టీ అధ్యక్షుడు ఆల్రెడీ ఆయనని అనేక సార్లు ప్రోత్సహించిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఈశాన్య ప్రాంతం అని చెప్పేసి కల్చేడు ఊళ్ళో నుంచి మొదలుపెట్టాం. నేనైతే దేవరవేమూరే ఈశాన్యం, దానికన్నా నాకు ఇది ఒక మంచి అవకాశం. దయచేసి అన్న చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి 3648 కిలోమీటర్లు తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో ఉన్నటువంటి బాధలు, ప్రజల బాగోగులు క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే ఇవాళ మేనిఫెస్టో పెట్టడం జరిగింది, ఈ నవరత్నాలు ప్రకటించడం జరిగింది. అలాగే దానికి ఇష్టపడి పనిచేయటానికే ముందుకు వచ్చినటువంటి వ్యక్తి రామనారాయణ రెడ్డి గారు. నేను ఈ రెండింటినీ నమ్మి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి నాది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరిది. మరి దయచేసి అందరూ కూడా జరగబోయే ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి గారిని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు వెంకటగిరిలో రామనారాయణ దగ్గరకు తీసుకెళ్లి ఆయన్ని పార్టీలో చేర్చడం జరిగింది. ఆయన ఎటువంటి నాయకుడు అంటే ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరితో సమన్వయంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయనకు చాలా పరిచయాల పైన వాళ్ళ పార్టీలో ఉండినప్పటికి కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్లో ఇవ్వలేక ఆయనకు తగినటువంటి స్థానం కల్పించలేదని, గౌరవం లేదని, కేవలం గౌరవం కోసం పనిచేసినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి శ్రీనివాస్ చౌదరి. అటువంటి శ్రీనివాస్ చౌదరిని ఆ గౌరవం అనేది లేకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర నుంచి కేవలం ఎమ్మెల్యే గారు పోగడ సరిలేదని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఆయన సేవలు మన పార్టీ ఆయనకు ఉన్నటువంటి గ్రామాలందరినీ కూడా ఉపయోగపెట్టుకోవాలని సందర్భంగా ఆయన అన్ని ప్రాంతాల్లో ఆయనకున్నటువంటి పరిస్థితి మేరకు అందరినీ కూడా పార్టీకి ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకుంటూ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాయకులు నోటి రమణారెడ్డి, కృష్ణారెడ్డి, దశయ్యగౌడ్, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని తూర్పు పూండ్ల గ్రామంలో వైకాపా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మండల ఉపాధ్యక్షురాలు వసంతలక్ష్మి తదితరులు పాల్గొని వైకాపాను గెలిపించాలని కోరారు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారు ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. జాతరకు భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా అమ్మవారికి ఉయ్యాల సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేశారు. మంచి డాన్సర్ పిల్లలందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్.
నా గుండెలు పట్టుకెళ్తే ఎట్టారా రా స్వప్న మిరపతిని ఉరుముని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా అభ్యర్థులను గెలిపించండి. ఆర్టీసీ డిపో, పాత బస్టాండ్, కారు స్టాండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లను అభ్యర్థించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. అందరి జీవితాల్లో మార్పు రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. గూడూరులో జరిగిన వైకాపా ప్రచారంలో పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, అభ్యర్థి వరప్రసాదరావు తదితరులు. టీడీపీకి ఓట్లేయండి. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి కాసం సంధ్యారాణి తదితరులు. ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చిన ముత్యాలమ్మ. అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.